పులివెందెలకు ఉప ఎన్నికలు జగన్పై అనర్హతా వేటు సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యే ప్రసక్తే లేదని ప్రకటించారు. సభకు వెళ్లకపోతే మీపై అనర్హతా వేటు వేస్తారంటున్నారని ఓ మీడియా ప్రతినిధి జగన్ను ప్రశ్నించారు. వారికి బుద్ధి పుట్టింది, చేసుకోని అని జగన్ తేలిగ్గా తీసుకున్నారు. అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే అసెంబ్లీకి మాత్రం హాజరయ్యే ప్రసక్తే లేదని జగన్ తీర్మానించుకున్నారని అనుకోవచ్చు. ఇదే అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. జగన్ లీవ్ లెటర్ ఇవ్వలేదని, కంటిన్యూగా 60 రోజులు అనుమతి తీసుకోకుండా గైర్హాజరైతే సభ్యత్వం కోల్పోతారని స్పష్టం చేశారు. నిబంధన ఉంది, దాన్ని అమలు చేయటం సభ బాధ్యత అన్నారు. 60 రోజులు రాకపోతే సభలో పెట్టాలి, ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లీవ్ లెటర్ పంపిస్తే అనర్హతా వేటుకు అవకాశం ఉండదు. లీవ్ లెటర్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నదానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఆ లెటర్ అంటూ వస్తే అప్పుడు అనర్హతా వేటు గురించి ప్రొసీజర్ ప్రారంభించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పరంగా చూస్తే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ జగన్పై అనర్హతా వేటుకు సిద్ధంగా ఉన్నారని వారి మాటల్ని బట్టి అర్థమైపోతోంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు. కనీసం లీవ్ లెటర్ కూడా పంపరని ఆయన మనస్తత్వం గురించి తెలిసిన వైసీపీ నేతలు చెబుతుంటారు. తాను పలానా కారణంతో రావడం లేదని స్పీకర్కు లెటర్ పంపితే అప్పుడు ఏం చేస్తారో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి లేఖలు పంపలేదు. తాను సభలో ఏకైక ప్రతిపక్ష నాయకుడినన్నా తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే రావడం లేదని, తాను హైకోర్టులో పిటిషన్ వేసినా దానికి స్పీకర్ సమాధానం ఇవ్వడం లేదని ఆయనకు లేఖ రాసే అవకాశాలు ఉన్నాయి. దాన్నే కారణంగా చూపి తాను అసెంబ్లీకి రావడం లేదని చెప్పే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎమ్మెల్యే ప్రధాన విధి అసెంబ్లీకి హాజరు కావడం. అది లేనప్పుడు ఆయనపై అనర్హతా వేటు వేస్తే న్యాయస్థానాలు మాత్రం వ్యతిరేకించే అవకాశాలు ఉండవు. స్పీకర్ నిర్ణయంలో జోక్యము చేసుకోవు. అందుకే పులివెందెలకు ఉప ఎన్నికలు రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీకి హాజరు కాని కారణంగా స్పీకర్ అనర్హతా వేటు వేస్తే ఒక్క జగన్పైనే కాదు, అందరు ఎమ్మెల్యేలపై వేయాల్సి వస్తుంది. అది రాజకీయంగా సంచలనమవుతుంది. ప్రతిపక్షం మొత్తం ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే మొదటిసారి అవుతుంది. అలాంటి రిస్క్ టీడీపీ ప్రభుత్వం చేసే అవకాశం ఉండదని అంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంతమందిని సభకు వచ్చేలా చేసి జగన్ ఒక్కరిపై అనర్హతా వేటు వేసే వ్యూహాన్ని కూడా టీడీపీ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు.